టీటీడీ చైర్మన్ ఈఓ అడిషనల్ ఈఓ పత్రికా సమావేశంలో సోషల్ మీడియాలో చైర్మన్కు ఈఓకి తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయని ఎట్లంటే అట్లా రాస్తున్నారు. ఇది చాలా తప్పు. మా మధ్యన ఏ విభేదాలు లేవు. మేము రామలక్ష్మణుల వల్లే చాలా చక్కగా సంయమనంతో పనిచేసుకుంటున్నామని ఉటంకించినారు. తమాషా ఏందిరంటే మీ మీద ఏదైనా ఈ ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో ఈ రకంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఇప్పటికి కొన్ని వందల కేసులు పెట్టినారు. మీరు ఈ రకంగా మీ మీద దుష్ప్రచారం చేసినటువంటి ఆ సోషల్ మీడియా కార్యకర్తలో లేకపోతే వాళ్ళెవరో వాళ్ళ మీద మీరెందుకు కేసులు ఇంకా పెట్టలేదు? మొదటి ప్రశ్న. రెండవది, తమాషగా ఈ సోషల్ మీడియా అన్నది పక్కన పెడితే అసలు దీన్ని గురించి రాసినటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రముఖ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి. అంతే కూడా కాకుండా ఆ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రాధాకృష్ణ గారు ఓ ఫుల్ పేజీలో మీ మధ్యన ఉన్నటువంటి విభేదాల గురించి ఎంత సుస్పష్టంగా రాసినారో అందరికీ ఆంధ్ర రాష్ట్రం అంతా ఇరు రాష్ట్రాలు చదివినాయి. అలాగే పతాక శీర్షికలలో మీరు నువ్వు అని కాట్లాడుకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా చాలా ప్రముఖంగా ఆంధ్రజ్యోతిలోనే రాయటం జరిగింది. అసలు దీన్ని హైలైట్ చేసింది, మొదట గుర్తించి రాసిందే ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే మీరు సోషల్ మీడియాలో ఈ రకంగా వస్తోంది అని చెప్పటం ఏంటి? చైర్మన్ గారు కానీ కావచ్చు, లేకపోతే ఈఓ గారు మీరు ఈ రకంగా మాట్లాడడం ఏంటి? మీ మీద రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కాదు. ఆంధ్రజ్యోతి తప్పు రాసింది. ఆంధ్రజ్యోతి ఈ రకంగా రాయటం మీద మేము డెఫమేషన్ వేస్తాము అని మీరు గట్టిగా మాట్లాడేటువంటి ధైర్యం మీకున్నదా? మీ మీద రాసింది వాళ్ళు కదా, వాళ్ల వల్లనే అసలు ఏదైనా సోషల్ మీడియా వాళ్ళైనా అందుకొని ఉంటారు. రాధాకృష్ణ గారు రాసిన తర్వాతనే ఇది ప్రాచుర్యం లేకొచ్చింది. ప్రాచుర్యం కాదు, అంతకు పూర్వం ఎవరికీ తెలియదు, నాతో సహా. కేవలం రాధాకృష్ణ గారి వల్లనే ఇది బయటకు వచ్చింది. రాధాకృష్ణ గారిని ప్రశ్నించాల్సినటువంటి మీరు సోషల్ మీడియాలో ఏదేదో రాస్తాండారు, ఇదేమీ రాయకండి, ఇది తప్పు, నేను వివరణ ఇస్తాను మేము అని అంటే ఎట్లా? మీ మీద రాసినటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా ఇరు రాష్ట్రాలలోనూ చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారి పేరు చెప్పకుండా మీరు మాట్లాడడం ఏమాత్రమైనా సబబా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చైర్మన్ గారికి, ఈఓ గారికి ఉన్నది.